రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నూతన రైస్ కార్డుల జారీతో పాటు ఇతర 6 రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటికే 72,519 మంది వినియోగించుకున్నారని, మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్దే నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకి పౌర సరఫరా శాఖ నుంచి ప్రతి నెల మేము అందించే సరుకులు ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత చట్టానికి అనుగుణంగా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజలందరికీ అందిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి 1,46,21,000 రైస్ కార్డ్స్లు ఉన్నాయి. ఈ 1,46,21,000 రైస్ కార్డ్స్ గాను జనాభా 4,24,60,000 మంది ప్రతి నెల ఈ రైస్ కార్డ్స్ ద్వారా వాళ్ళు ఈ సర్వీసెస్ అందుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి అనే కండిషన్ పెట్టిన తర్వాత భారతదేశంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ 95% ఈకేవైసీ పూర్తి చేసుకోగలిగాం. ఇందులో ఒక వెసులుబాటు కూడా ఉంది. 5 సంవత్సరాలు లోబడిన చిన్నపిల్లలకి, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. మాకు వచ్చిన అంచనాల మేరకు ప్రస్తుతం సుమారు 6,32,000 మంది ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా అర్హులుగానే మేము తీసుకుని ముందుకెళ్తాం. 8వ తారీఖు నుంచి మేము మొదలుపెట్టిన ఈ కొత్త సర్వీసెస్ ఏవైతే మొదలుపెట్టామో ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది. పొద్దున నేను బస్ దిగి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న, కార్యకర్తలతో ఉన్న, నాయకులతో ఉన్న. ప్రభుత్వ పౌర సేవలను సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా 9553000009 నంబర్కు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పంపండి. మీకు కావలసిన సేవను సెలెక్ట్ చేసుకోండి.